హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఈ మూడు టాపిక్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ బిట్, భారతదేశంలో ప్రస్తుత రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్యలు వరుసగా. భారతదేశంలో ప్రస్తుత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్యలు వరుసగా. ఆన్సర్ వచ్చేసి 29, అంటే 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు. ఫస్ట్ 3 బిట్స్కి ఆన్సర్స్ అనేవి డైరెక్ట్ ఉన్నాయి, తర్వాత నుంచి ఆన్సర్స్ లేవు. నెక్స్ట్, బీటీ పత్తిలోని బీటీ ఒక రకమైన ఏమవుతుందంటే బ్యాక్టీరియం. బీటీ పత్తిలో బీటీ అనేది ఒక రకమైన బ్యాక్టీరియం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఐఓటీని విస్తరించమన్నాడు. ఆప్షన్స్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆన్ థింగ్స్, ఇంటర్నెట్ అదర్ థింగ్స్, ఇంటర్నెట్ ఓన్ థింగ్స్. ఆన్సర్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ బిట్, వేడిని పట్టి ఉంచే ప్రధాన హరిత గృహవాయువు. ఆప్షన్స్ SO2, P2O5, NO2, CO2. వేడిని పట్టి ఉంచే ప్రధాన హరిత గృహవాయువు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కార్బన్ డైఆక్సైడ్, CO2. నెక్స్ట్ బిట్, మీరు ఆన్సర్స్ అనేవి ఫాస్ట్గా కమెంట్ అనేది చేస్తూ ఉండండి. నెక్స్ట్, భారత జాతీయ పక్షి. ఆప్షన్స్ తెల్లపావురం, చిలుక, మయూరం అంటే నెమలి, గ్రద్ద. భారత జాతీయ పక్షి అనేసి అడిగాడు. మన జాతీయ పక్షి ఏంటి? నెమలి. ఆన్సర్ వచ్చేసి మయూరము లేదా నెమలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, మార్కోపోలో భారతదేశాన్ని వీరి కాలంలో సందర్శించారు. ఆప్షన్స్ పాండ్యరాజులు, చోళరాజులు, విజయనగర రాజులు, వడయార్లు. మార్కోపోలో భారతదేశాన్ని ఎవరి కాలంలో సందర్శించారు అంటే పాండ్యరాజుల కాలంలో సందర్శించారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, భారతదేశంలో 1979లో నోబెల్ బహుమతి గ్రహీత. భారతదేశంలో 1979 నోబెల్ ప్రైజ్ ఎవరికి అనేసి ఇచ్చాడు. ఆప్షన్స్ సర్ సివి రామన్, రవీంద్రనాథ్ ఠాగూర్, మదర్ తెరిసా, విజయలక్ష్మి పండిత్. భారతదేశంలో 1979 భారతదేశం నోబెల్ బహుమతి వచ్చేసి మదర్ తెరిసా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మదర్ తెరిసా. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు వీరిచే నియమింపబడతారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు వీరిచే నియమించబడతారు. భారత ప్రధానమంత్రి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత ఉపరాష్ట్రపతి, భారత రాష్ట్రపతి. జాతీయ మానవ హక్కుల కమిషను చైర్మన్ మరియు సభ్యులు అనేది ఎవరిచే నియమించబడతారంటే భారత రాష్ట్రపతి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి చేత నియమించబడతారు. ఎవరు? మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు ఎవరి చేత నిర్ణయించబడతారంటే భారత రాష్ట్రపతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, భరతనాట్యం ఈ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యం. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా. భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యం అంటే తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, తమిళనాడు. నెక్స్ట్, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పరమవీర చక్ర, భారతరత్న, పద్మవిభూషణ్, అర్జున అవార్డు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారము. ఆన్సర్ వచ్చేసి మీరు కామెంట్ అనేది చేయండి. అత్యున్నత పురస్కారం, ఇండియా యొక్క హైయెస్ట్
సివిలియన్ అవార్డు వచ్చేసి భారతరత్న ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, జాతీయ జల బోర్డు ఏర్పాటు కాబడిన సంవత్సరం. జాతీయ జల బోర్డు జాతీయ జల బోర్డు నేషనల్ వాటర్ బోర్డు ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఆప్షన్స్ 1986, 1975, 1995, 1990. జాతీయ జల బోర్డు నేషనల్ వాటర్ బోర్డ్ వాజ్ కాన్స్టిట్యూడ్ బై 1990 1990లో ఏర్పాటు చేశారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, హరప్పాను మొదట కనుగొనిన వారు. ఆప్షన్స్ ఆర్డి బెనర్జీ, ఆర్బి దయారాం సాహిని, ఎంజి ముజుందర్, బిబి లాల్. హరప్పాను మొదట కనుగొనిన వారు. హరప్పాను మొదట కనుగొనింది వచ్చేసి ఆర్బి దయారాం సాహ్ని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, పంచతంత్ర కథలు ఉంటాయి కదా, పంచతంత్ర రచయిత వరాహమిత్ర, ఆర్యభట్ట, విష్ణు శర్మ, ధన్వంతరి. పంచతంత్ర రచయిత వచ్చేసరికి విష్ణు శర్మ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, అక్బర్ ఆస్థానంలో నవరత్నాలలో ఒకరు మరియు ఆర్థిక మంత్రి. అక్బర్ ఆస్థానంలో నవరత్నాలలో ఒకరై అందులో వారు ఒకరుగా ఉండి మరియు ఆర్థిక మంత్రి కూడా. అతను ఎవరు? ఆప్షన్స్ రాజా మాన్ సింగ్, తాన్సేన్, అబుల్ ఫజల్, రాజా తోడర్ మల్. ఆన్సర్ అనేది కామెంట్ అనేది చేయండి. అక్బర్ ఆస్థానంలో నవరత్నాలుగా ఒకరుగా ఉండి మరియు ఆర్థిక మంత్రి ఎవరు అంటే రాజా తోడర్ మల్. రాజా తోడర్ మల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నవరత్నాల్లో ఒకరు మరియు ఆర్థిక మంత్రి కూడా ఎవరు అంటే రాజా తోడర్ మల్. ఎవరి ఆస్థానంలో? అక్బర్ ఆస్థానంలో. నెక్స్ట్, అంతర్జాతీయ మానిటరీ ఫండ్కు అక్టోబర్ 3, 2018న నియమించబడిన భారత సంతతికి చెందిన వ్యక్తి. అంతర్జాతీయ మానిటరీ ఫండ్కు అక్టోబర్ 3, 2018న నియమించబడిన భారత సంతతికి చెందిన వ్యక్తి. గీతా గోపీనాథ్, రికాకో ఐకి, హర్మన్ ప్రీత్ కౌర్, అనిషా మొహమ్మద్. అంతర్జాతీయ మానిటరీ ఫండ్ అక్టోబర్ 3, 2018లో నియమించబడిన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు అంటే గీతా గోపీనాథ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, నేలకుర్తి సిక్కిరెడ్డి 2018లో పొందిన జాతీయ క్రీడా అవార్డు. నేలకుర్తి సిక్కిరెడ్డి 2018లో పొందిన జాతీయ క్రీడా అవార్డు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, ద్రోణాచార్య అవార్డు, అర్జున అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు. నేలకుర్తి సిక్కిరెడ్డి 2018లో పొందిన అవార్డు అర్జున అవార్డు. జాతీయ క్రీడా అవార్డు వచ్చేసి అర్జున అవార్డు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, పునరుత్పాదక శక్తి వనరు బొగ్గు, సౌరశక్తి, పెట్రోలియం, అణుశక్తి. తిరిగి ఉత్పత్తి చేయగలిగే శక్తి వనరు వచ్చేసి సౌరశక్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, అంతర్జాతీయ సౌర కూటమిపై చేసిన కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఈ అధ్యక్షుడు కూడా ఐక్యరాజ్య సమితి హరిత అవార్డును పొందారు. అంతర్జాతీయ సౌర కూటమిపై చేసిన కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా ఈ దేశ అధ్యక్షుడు కూడా ఐక్యరాజ్య సమితి హరిత అవార్డును పొందారు. ఆప్షన్స్ ఆస్ట్రియా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా ఇంకొక దేశస్థుడు ఎవరు అంటే ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు కూడా ఐక్యరాజ్య సమితి యొక్క హరిత అవార్డును పొందారు.
దేని మీద కృషి చేసినందుకు? అంతర్జాతీయ సౌర కూటమి మీద కృషి చేసినందుకు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫ్రాన్స్. నెక్స్ట్, భారత రాష్ట్రపతి ఈ అధికరణ ద్వారా రాష్ట్రపతి పాలనను ఏ రాష్ట్రంలోనైనా విధించవచ్చు. భారత రాష్ట్రపతి ఈ అధికరణ ద్వారా రాష్ట్రపతి పాలనను ఏ రాష్ట్రంలోనైనా విధించవచ్చు. ఆర్టికల్ 356, ఆర్టికల్ 352, ఆర్టికల్ 360, ఆర్టికల్ 350. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆర్టికల్ 356. అధికరణ 356వ అధికరణలో భారత రాష్ట్రపతి ఈ అధికరణ ద్వారా 356 అధికరణ ద్వారా రాష్ట్రపతి పాలనను ఏ రాష్ట్రంలో అయినా కూడా విధించవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి 6.6% ఎప్పుడు చేరింది? 6.6%కు ఎప్పుడు చేరింది? ఏప్రిల్ 2018, జనవరి 2018, జూలై 2018, అక్టోబర్ 2018. భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి 6.6%కి ఎప్పుడు చేరింది అంటే జూలై 2018లో చేరింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఇవి వచ్చేసి మనకు పిఐఈ బిట్స్. పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ లేదా కమిషన్. పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ లేదా కమిషన్. హార్టాగ్ కమిటీ, సార్జెంట్ కమిటీ, సాడ్లర్ కమిటీ, వుడ్స్ డిస్పాచ్. పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ వచ్చేసరికి సార్జెంట్ కమిటీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, మొదలియార్ కమిషన్ ఇలా కూడా పిలువబడుతుంది. విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, బేసిక్ విద్యా కమిషన్, సెకండరీ విద్యా కమిషన్, భారతీయ విద్యా కమిషన్. మొదలియార్ విద్యా కమిషన్ అనేది సెకండరీ విద్యా కమిషన్గా పిలువబడుతుంది. సెకండరీ విద్యా కమిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశ మొత్తం జనాభాలో 8.58% జనాభా గల రాష్ట్రం. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారము భారతదేశం మొత్తం జనాభాలో 8.58% జనాభా గల రాష్ట్రము. ఆప్షన్స్ బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీహార్. 8.58% జనాభా గల రాష్ట్రం 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం వచ్చేసి బీహార్ రాష్ట్రం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, పాఠశాలల్లో ఒక క్రమమైన విద్యను ఇవ్వాలనే దృష్టిలో నలీ కలీ పద్ధతిని మొట్టమొదటిసారిగా ఏ జిల్లాలో ప్రారంభించారు? పాఠశాలలో ఒక క్రమమైన విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతో నలీ కలీ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఏ జిల్లాలో ప్రారంభించారు? మైసూర్, మండ్య, తిరుచునపల్లి, కోటాయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మైసూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నలీ కలి వచ్చేసి మైసూర్లో ప్రారంభించారు. దేని కొరకు అంటే ఒక క్రమమైన విద్యను అందించాలనే దృష్టితో. నెక్స్ట్, ఆర్టీరియోస్క్లిరోసిస్ అనగా ధమనులు మెత్తబడడం, ధమనులు గట్టిపడడం, ధమనులు సాగడం, ధమనులు ముడుచుకోవడము. ఆర్టియోస్క్లిరోసిస్ అనగా ధమనులు గట్టిపడడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, డిస్గ్రాఫియా దీనికి సంబంధించిన అసక్తత. పఠనం, పటాలు గీయడం, లేఖనం, మాట్లాడడము. డిస్గ్రాఫియా అనేది రాత సంబంధమైన వైకల్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లేఖనం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు. ఆప్షన్స్ 2008,
2006, 2009, 2007. ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలని ధ్యేయంతో సక్సెస్ పాఠశాలలను ప్రారంభించిన సంవత్సరం వచ్చేసి 2008 సంవత్సరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, జిల్లా స్థాయిలో నెబ్జల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి డిఈఓ, జీసీడీఓ, పిఓ, ఎస్ఎస్ఏ, ఏఎంఓ, ఎస్ఎస్ఏ. జిల్లా స్థాయిలో నెబ్జల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి. ఆన్సర్ వచ్చేసి జీసీడీఓ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఈ సంవత్సరం నాటికి 100% నిలుపుదల సాధించడం ఆర్ఎంఎస్ఏ లక్ష్యంగా ఉంది. ఈ సంవత్సరం నాటికి 100% నిలుపుదల సాధించడము ఆర్ఎంఎస్ఏ లక్ష్యంగా ఉంది. 2021, 2020, 2019, 2022 ఆర్ఎంఎస్ఏ 100% అనేది సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ సంవత్సరం నాటికి అంటే 2020. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 2020 నాటికి. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం. క్రింది వానిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన విశ్వవిద్యాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయము, మద్రాస్ విశ్వవిద్యాలయము, బనారస్ హిందూ విశ్వవిద్యాలయము, ఢిల్లీ విశ్వవిద్యాలయము. క్రింది వానిలో పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన విశ్వవిద్యాలయం అదేది అంటే మద్రాస్ విశ్వవిద్యాలయం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా, సున్నిత భావులుగా ఉంటారు. ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా, సున్నిత స్వభావులుగా ఉంటారు. స్థూలకాయత, లంబకృశకాయత, ఔత్సాహికుడు, పైత్య ప్రకృతి. ఆన్సర్ వచ్చేసి ఏ మూర్తిమత్వానికి అంటే అంతర్ముఖులుగా, సున్నిత స్వభావులుగా ఉండేది లంబకృశకాయతకి చెందిన మూర్తిమత్వానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా, సున్నిత స్వభావులుగా ఉంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఇది సైకాలజీ. ఈ వయసు పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటారు. 1 నుంచి 1.5 సంవత్సరాలు, 2 నుంచి 2.5 సంవత్సరాలు, 3 నుంచి 4, 5 నుంచి 6. ఈ వయసు పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటారు. క్రీడల్లో పాల్గొనే వయస్సు వచ్చేసి 3 నుంచి 4 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ప్రేమ అనునది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమం. ప్రేమ అనేది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమం. సంతోషం మరియు అంగీకారం, ఊహ మరియు సంతోషం, భయం మరియు అంగీకారం, సంతోషం మరియు భయం. ప్రేమ అనునది ఈ క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమం. సంతోషం మరియు అంగీకారానికి సంబంధించిన ఉపగమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ. అనుకరణ మరియు నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ. ఆప్షన్స్: శబ్ద అనుకరణ, శబ్ద గ్రాహ్యక, ముద్దు పలుకుల, శబ్దధారల దశ. సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ వచ్చేసి శబ్దానుకరణ దశ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, కోల్బర్గ్ ప్రకారం నైతిక వివేచనం పెరిగే కొద్దీ వ్యక్తుల్లో ఈ లక్షణం తగ్గుతుంది. కోల్బర్గ్ ప్రకారం నైతిక వివేచనం పెరిగే కొద్దీ వ్యక్తుల్లో ఈ లక్షణం తగ్గుతుంది. ఆప్షన్స్: ఉద్వేగత, స్వీయ కేంద్రీకరణ, సహజాతాలు, నిర్దేశించినట్లుండుట, తల్లిదండ్రులతో అనుబంధం. కోల్బర్గ్ ప్రకారం నైతిక వివేచనం పెరిగే కొద్దీ వ్యక్తుల్లో ఈ లక్షణం అనేది తగ్గుతుంది. ఏ లక్షణము అంటే
స్వీయ కేంద్రీకరణ లక్షణం అనేది తగ్గుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని ఈ నిర్వచనాన్ని ఇచ్చినవారు. ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి ఈ నిర్వచనాన్ని ఇచ్చినవారు. ఆప్షన్స్ సోరెన్సన్, ట్రావర్స్, విల్టెకర్, థర్స్టన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ట్రావర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ. కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ. ఆప్షన్స్ మంచి బాలుడు, మంచి బాలిక. ఆప్షన్ 2 విధేయత శిక్ష, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడము, సాంఘిక ఒప్పందము. కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 మంచి బాలుడు, మంచి బాలిక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది స్థాయి బుద్ధిమాంద్యతలకు ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 55ల మధ్య ఉంటుంది. క్రింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి ఇచ్చి అక్కడ వాళ్ళ యొక్క లబ్ధి ఇచ్చి ప్రజ్ఞాలబ్ధి ఇచ్చి వీళ్ళు ఏ రకమైన బుద్ధిమాంద్యులు అనేసి అడిగారు చూడండి. మిత బుద్ధిమాంద్యులు, విద్య నేర్వగల మానసిక వికలాంగులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, సంపూర్ణ బుద్ధిమాంద్యులు. ఆన్సర్ వచ్చేసరికి 35 నుంచి 55 మధ్య ఉండేవాళ్ళు మిత బుద్ధిమాంద్యులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వాణిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైన లక్షణం ఏది? ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైన లక్షణము. విభేదించేది, ఏకీభవించేది, ఏక వర్సెస్ అనేక, ఆచరణాత్మక వర్సెస్ తార్కిక, జ్ఞానాత్మక వర్సెస్ ప్రవర్తనాత్మక. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఏక వర్సెస్ అనేక. ప్రజ్ఞకి సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైన లక్షణము ఏక వర్సెస్ అనేక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ ప్రకృతి సంబంధ ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ. పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ వచ్చేసి శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. నెక్స్ట్, మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రం అన్న సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు. మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రము అన్న సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు. ఆప్షన్స్ సంజ్ఞానాత్మక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, ప్రవర్తనవాదులు, మనోవిశ్లేషణవాదులు, నాడీ వ్యవస్థ వాదులు. చేతనత్వ శాస్త్రము అని సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రవర్తనవాదులు. నెక్స్ట్, నీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితునితో పదునుగా మాట్లాడిన అది ఏ రక్షక తంత్రం? డిఎస్సిలో బిట్టి ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతాడు. నీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితుడితో పదునుగా మాట్లాడిన అది ఈ రక్షక తంత్రం. ఆప్షన్స్ దమనం, చర్య ఏర్పడడం, విస్థాపనం, ప్రతిగమనము. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం, ఒకరి మీద వచ్చిన కోపాన్ని ఇంకొకరి మీద చూపించడం ఏమవుతుందంటే విస్థాపనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠం వలన ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తించుట చాలా కష్టమైంది.
ఇందులో ఇమిడి ఉన్న విస్మృతి. నిన్న చదివిన సామాజిక శాస్త్ర పాఠం వల్ల ఈరోజు చదువుతున్న దానికి కష్టమయ్యింది. దీనిలో ఇమిడి ఉన్న విస్మృతి అనేసి అడిగాడు. ఆప్షన్స్: క్షయం, జ్ఞాపకం చేసుకొనుటలో వైఫల్యం, పురోగమన జోక్యం, తిరోగమన జోక్యము. కష్టమయ్యింది. నిన్న చదివిన సామాజిక శాస్త్రం వల్ల ఈరోజు చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రము అనేది గుర్తించుటలో కష్టమైంది. ఇక్కడ ఎదుర్కొన్న విస్మృతి వచ్చేసి పురోగమన జోక్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, జీవ సంబంధ కారకం కానిది. ఇందులో జీవ సంబంధ కారకం కానిది: ఆకలి, దప్పిక, నిద్ర, సంస్కృతి. ఆన్సర్ వచ్చేసరికి జీవ సంబంధ కారకం కానిది ఇందులో సంస్కృతి. ఆప్షన్ 4. నెక్స్ట్, భాషా సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలు వరుసగా ఇలా పిలువబడతాయి. భాషణ అంటే మాట్లాడడంలో. నెక్స్ట్, పఠన అంటే చదవడము, రాత అంటే రాయడము. ఇది వరుసగా అనేసి అడిగాడు. భాషా సంబంధం వచ్చేసి మాట్లాడడానికి సంబంధించింది డిస్ఫేసియా, చదవడానికి సంబంధించింది డిస్లెక్సియా, రాతకి సంబంధించింది డిస్గ్రాఫియా. సో మనకు ఒక పేపర్లోనే 2 బిట్లు, ఒకసారి మనకు డిస్గ్రాఫియా అంటే ఏంటి అనేసి ఇచ్చాడు, మళ్ళీ అదే దాంట్లో నుంచి మళ్ళీ సేమ్ బిట్ అనేది రిపీట్ అయింది. కొంచెం లెంత్ అనేది 3 బిట్స్ అనేది ఒక దాంట్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించండి. ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవడం, బొటనవేలు చీకడం మొదలైన శైశవ ప్రవర్తనలు చూపుతాడు. ఇది పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవడము, బొటనవేలు చీకడం లాంటివి శైశవ ప్రవర్తనలు చూపుతాడు. ఇది ఏంటి అనేసి అడిగారు. ఇది రక్షక తంత్రాల గురించి. ప్రతిగమనం, ప్రక్షేపణం, చర్య, హేతువాద, వితరణ. ఆన్సర్ వచ్చేసరికి ప్రతిగమనము. నెక్స్ట్, ఈ దశను భావనోత్పత్తి దశ అని కూడా అంటారు. ఆప్షన్స్: అంతర్దృష్టి, గుప్త స్థితి, నిరూపణ దశ, సన్నాహ దశ. ఈ దశను భావనోత్పత్తి దశ అని పిలిచే దశ గుప్త స్థితి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2. నెక్స్ట్, ఏ మనోశారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలను సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణమే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటారు అని నిర్వచించింది. మూర్తిమత్వానికి సంబంధించిన నిర్వచనము. దీన్ని నిర్వచించింది ఎవరు? ఆల్ఫర్డ్, జేబీ వాట్సన్, మార్టన్ ప్రిన్స్, జేబీ బ్రౌన్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1, ఆల్ఫర్డ్. ఏ శారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణయే ఆ వ్యక్తి మూర్తిమత్వం అని నిర్వచించింది ఆల్ఫర్డ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, బోబోడాల్ ఉపయోగించి పరిశోధనలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. బోబోడాల్ను ఉపయోగించి ప్రయోగాలు చేసింది. ఆప్షన్స్: ట్రావెర్స్, బిఎఫ్ స్కిన్నర్, అబ్రహం మాస్లో, ఆల్బర్ట్ బండూరా. బోబోడాల్ వచ్చేసి మనకు పరిశీలన అభ్యాసనంలో కనిపిస్తుంది. పరిశీలన అభ్యాసనం మీద ప్రయోగాలు చేసింది ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్, ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధనలు ద్వారా తెలుస్తుంది. ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితము గరిష్టంగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు, పని తేలికగా ఉన్నప్పుడు, బహుమతులు ఉన్నతమైనప్పుడు, ప్రేక్షకులు ఉన్నప్పుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పని తేలికగా ఉన్నప్పుడు. ఈ పని తేలికగా ఉన్నప్పుడు నిర్వహణలో ప్రేరణ మరియు ఫలితం అనేది గరిష్టంగా. ఇప్పుడు సపోజ్ మనం చదువుతున్నప్పుడు మనకు ఇప్పుడు చదువుతున్నాము, మనకు ఆన్సర్స్ అనేవి ఫాస్ట్గా వస్తున్నాయి, ఇంకా చదవాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. పని తేలిగ్గా ఉన్నప్పుడే మనకి ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆన్సర్ అనేది ఆప్షన్ 2.
ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.